సంక్షేమ పథకాలను అమలు చేయాలని, అభివృద్ధికి బాటలు వేయాలని, మేనిఫెస్టో హామీలను వెంటనే నిలబెట్టుకోవాలని ప్రజలు తీర్పునిస్తే వాటి గురించి అధికార కూటమి పార్టీల నేతలు మాట్లాడటం లేదు. వైఎస్ జగన్ హయాంలో అమలైన ప్రజాదరణ పథకాలన్నీ పక్కకు పోయాయి. కూటమి పార్టీకి చెందిన నేతలందరూ ప్రజాప్రతినిధులతో సహా తమ తమ నియోజకవర్గాల్లో శుభ్రంగా దందాలు చేసుకుంటూ, ఆధిపత్య రాజకీయాలు చేసుకుంటూ 3 అరాచకాలు 6 అక్రమాలు అన్నట్లుగా పనిచేసుకుపోతున్నారు. దీనికి నిదర్శనమే ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో జనసేన వర్సెస్ టీడీపీ పాలిటిక్స్. ఈయన పేరు పచ్చమట్ల ధర్మరాజు. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే. మొన్నటి ఎన్నికల్లో జనసేన తరఫున గెలిచారు. ఈయన పేరు గన్ని వీరాంజనేయులు. మొన్నటి ఎన్నికల్లో కూటమి పొత్తుల్లో భాగంగా ఉంగుటూరు నుంచి పోటీ చేసే అవకాశం కోల్పోయిన టీడీపీ నేత. ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షునిగా పనిచేస్తున్నారు. వీరిద్దరూ పైకి ఒకరికొకరు నవ్వుతూ పలకరించుకుంటున్నప్పటికీ తెర వెనుక మాత్రం ఒకరిపై మరొకరు కారాలు మిరియాలు నూరుకుంటున్నట్టు సమాచారం. అక్రమ ఆదాయాల్లో వాటాలు తెలక నియోజకవర్గంలో పట్టు సాధించడంలో వెనకబడిపోకూడదనే ఆధిపత్య కాంక్షతో ఈ ఇద్దరు నేతలు వ్యూహాలు ప్రతి వ్యూహాల్లో మునిగి తేలుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలో ప్రజా సంక్షేమాన్ని ఎప్పుడో మర్చిపోయారని, సొంత ఆస్తుల్ని పెంచుకోవడంలో తలమునకలై ఉన్నారని నియోజకవర్గ ప్రజలు చెప్పుకుంటున్నారు. తమ అరాచకాలు అక్రమాలకు జనసేన నేత ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు అడ్డం వస్తున్నాడు అనేది నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు కార్యకర్తలు చేస్తున్న ఆరోపణ. అధికారంలో వచ్చినా సరే సొంత ఆదాయాలు పెరగకపోతే ఎలా అని వారు ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. వారు మొదటగా ఎమ్మెల్యే ధర్మరాజును నేరుగా ఏమీ అనకుండా సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యే ధర్మరాజుపై ఆరోపణలు చేయించారు. అది తెలుసుకున్న ఎమ్మెల్యే తన అనుచరులకు చెప్పి కౌంటర్ చర్యలకు దిగాడనేది జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఉంగుటూరు నియోజకవర్గ అసెంబ్లీ సీటు గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేనకు కేటాయించారు. నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు మళ్లీ టికెట్ ఆశించి పొత్తుల్లో భాగంగా త్యాగం చేసి భంగపడ్డారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందే గన్ని వీరాంజనేయులు జనసేన ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు మధ్య అంతర్గతంగా ఆధిపత్య పోరు కొనసాగింది. ఎన్నికల సమయంలో గొడవల్ని కొనసాగిస్తే మొదటికే మోసం వస్తుందని గ్రహించిన జనసేన నేత ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మరాజు టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులతో తాత్కాలికంగా సర్దుబాటు చేసుకున్నట్టు సమాచారం. దాంతో ఆయన గెలిచిపోయారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని ఎమ్మెల్యే ధర్మరాజు తన అసలు స్వరూపం ప్రదర్శించడం మొదలు పెట్టారని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. నియోజకవర్గంలో ప్రధాన ఆదాయ వనరుగా కొల్లేరు చెరువులున్నాయి. ఇవి కాకుండా పోలవరం కాల్వ గ్రావెల్, లిక్కర్ షాపులు, దానికి అనుబంధంగా ఉండే బెల్ట్ షాపులు, చేపల చెరువుకు మేతగా వాడే కోళ్ల వ్యర్థాల అక్రమ రవాణా, నియోజకవర్గంలో లేఅవుట్ల ద్వారా వచ్చే ఆదాయం, ఇలా పలు మార్గాల ద్వారా ఎమ్మెల్యే 2 చేతులా సంపాదించేస్తున్నారట. ఈ ఆదాయ వ్యవహారాల గురించి బాగా అవగాహన ఉన్న మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత గన్ని వీరాంజనేయులు సంపాదనంతా నీకేనా, నాకేమీ లేదా అని అడిగినట్టు, దానిపై ఇద్దరి మధ్య గొడవలు వచ్చినట్టు చెప్పుకుంటున్నారు. బయటకు మాత్రం ఎక్కడ కలిసినా ఇద్దరు చక్కగా మాట్లాడుకుంటూ కనిపించినా తెరచాటున నేతలిద్దరూ తమ తమ ఆధిపత్య రాజకీయాలు చేసుకుంటూనే ఉన్నారని వారి అనుచరులు చెప్పుకుంటున్నారు. మద్యం షాపుల్లో 30 నుంచి 50% పెట్టుబడులు లేని వాటాలు, పోలవరం గ్రావెల్ దందా, చికెన్ వేస్ట్ లారీల నుంచి వసూళ్లు, ఇలాంటి పలు అక్రమ మార్గాల ద్వారా ఎమ్మెల్యే ధర్మరాజు ఆయన మనుషులు లబ్ధి పొందుతున్నారని, వారు నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి పనిలోనూ పర్సంటేజీలు డిమాండ్ చేస్తున్నారని టీడీపీ నేతలు కార్యకర్తలు ఆరోపణలు చేస్తున్నారు. దీనికి కౌంటర్గా ఎమ్మెల్యే ధర్మరాజు గత నెలలో ఎక్సైజ్, లా అండ్ ఆర్డర్ పోలీసులతో సమావేశాలు ఏర్పాటు చేసి బెల్ట్ షాపులపై కేసులు నమోదు చేయాలని గట్టిగా ఆదేశాలిచ్చారు. దాంతో 12 రోజుల వ్యవధిలో 25 కేసులు నమోదయ్యాయి. కోళ్ల వ్యర్థాలకు సంబంధించి ఒక్క నిడమర్రు మండలంలోనే 15 కేసులు నమోదు చేయించారట. ఆ విధంగా మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులకు చెందిన అనుచర గణం చేస్తున్న వ్యవహారాలను ఎమ్మెల్యే అడ్డుకోవడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఇద్దరు తమ తమ అధినేతల దగ్గర ఒకరిపై మరొకరు ఘాటుగానే ఫిర్యాదులు చేశారని సమాచారం. నామినేటెడ్ పోస్ట్ ఆశించి భంగపడ్డ టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు ఇప్పటికే తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తనకంటూ ఏ పదవి లేకపోగా నియోజకవర్గంలో సంపాదించుకోవడానికి కూడా వీలు లేకుండా ఎమ్మెల్యే ధర్మరాజే అంతా గుంజేసుకుంటూ ఉండడంతో గన్ని వీరాంజనేయులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు. వీరి ఆధిపత్య గొడవలు, అడ్డగోలు సంపాదనలు చూసిన ప్రజలు మేనిఫెస్టో హామీలను అమలు చేసేదెప్పుడు అని స్థానిక కూటమి నేతలను ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.